హలో ఆల్. సో మనం డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి గ్రూప్ 1 కోసం గ్రూప్ 2 కోసం డిస్కస్ చేస్తున్నాం కదా. సో అదే ఫోకస్లో ఈరోజు కూడా ఆర్టికల్స్ చూసేద్దాం. బట్ బిఫోర్ దాట్, నిన్న క్వశ్చన్ ఆఫ్ ద డేలో నేను ఇచ్చినట్టు మీకు ఎలిఫెంట్ తాలూకా ఐయుసిఎన్ స్టేటస్ ఏంటి అని అడిగాను. సో ఆ క్వశ్చన్ అనేది పెట్టాను. దేవి ప్రశాంతి, ఎలిఫెంట్ ఐయుసిఎన్ లిస్ట్ ఎండేంజర్డ్ కేటగిరీ, వెరీ గుడ్, కరెక్ట్. అండ్ పుష్పలత గారు, endangered category ma'am, very good, correct. And user endangered ma'am, yes, correct. సో యాక్చువల్లీ 3 మెంబర్స్ పోస్ట్ చేయడం జరిగింది. నేను దాంతోపాటు మీకు చెప్పాను, నేను ఇంకా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో కానీ సైట్స్లో కానీ ఎలిఫెంట్ స్టేటస్ ఏంటి అనేది. ఎందుకంటే యాజ్ ఎలిఫెంట్ అనేది మ్యాగ్నిఫిసెంట్ యానిమల్ అవ్వడం వలన దాని ప్రొటెక్షన్ స్టేటస్ అనేది హైలీ ఉండడం అనేది జరిగింది. ఓకే, సో వరల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1972లో షెడ్యూల్ 1 అండ్ అపెండిక్స్ 1 కేటగిరీ ఇన్ సైట్స్ కూడాను. దాని టస్క్స్ని తీసేయడం కానీ, లేకపోతే దాన్ని యూజ్ చేయడం కానీ, దాన్ని చంపడం కానీ, పోచింగ్ కానీ, ఇవన్నీ కూడా క్రైమ్స్ అండర్ దిస్ అపెండిక్స్లో కానీ ఆర్ అదర్వైజ్ ఇన్ఫాక్ట్ వరల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో కానీ. అందుకే దీనికి ఎండేంజర్డ్ స్టేటస్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో ఎస్, ఈరోజు ఆర్టికల్స్ అనేవి చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏపీఎస్సి గ్రూప్ 2 కోసం ఇంగ్లీష్ మీడియంలోని మీకు టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క పర్టికులర్ టెస్ట్ సిరీస్లోని మీకు ఏంటి అంటే, ఈ టెస్ట్ సిరీస్లోని 50 సెక్షనల్ టెస్ట్, 20 గ్రాండ్ టెస్ట్, అలానే 4500 MCQస్తో పాటు వస్తుందన్నమాట. అయితే ఇదంతా కూడా మీకు కేవలం 3000 రూపాయలు వర్త్ది కేవలం 1000 రూపీస్కే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎగ్జామ్ వెరీ సూన్ డేట్స్ అనౌన్స్ చేస్తారు కాబట్టి వెరీ ఫాస్ట్లీ మీరు జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఈ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో దీన్ని యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకే, అండ్ అలానే సో మీకు అందరికీ కూడా నేను వేరేగా చెప్పక్కర్లేదు. ఆల్మోస్ట్ ఎవ్రీవన్ క్రికెట్ ఫ్యాన్సే ఉంటారు కాబట్టి ఆల్మోస్ట్ నేను నిన్న ఇండియా న్యూజిలాండ్ సెమీస్ అనేది మ్యాచ్ అయింది. సో దాంట్లో ఇండియా డైరెక్ట్లీ ఇంటూ ఫైనల్స్. సో దాంట్లోని భాగంగా ఈ వరల్డ్ కప్ స్పెషల్ ఆఫర్ కారణంగా మీకు ఏపీఎస్సి గ్రూప్ 2 కోసం ఈ 2023 రివైజ్డ్ సిలబస్ ఏదైతే ఉందో దాన్ని కవర్ చేస్తూ మీకు ఒక కొత్త ఇనిషియేటివ్ అనేది తీసుకొని రావడం జరిగింది. దీంట్లోని యూజువల్లీ 15,000 రూపీస్ వర్త్ కోర్స్ని మీకు 5,000 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఆఫర్ అనేది కేవలం మీకు 19th నవంబర్ వరకు మాత్రమే, అంటే ఈ సండే వరకు మాత్రమే. సో వెరీ సూన్ జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. దిస్ ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. కోర్స్ వ్యాలిడిటీ వచ్చేసరికి 1 year వ్యాలిడిటీ. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. డూ రిమెంబర్ దట్ ఇప్పుడు ఇండియా ఏ విధంగా అయితే సెమీస్ నుండి ఫైనల్స్కి కష్టపడి రీచ్ అయిందో, అవుట్ ఆఫ్ అన్ని మ్యాచెస్ అనేది విన్ అయిందో, అలానే సిమిలర్లీ ఇఫ్ యూ వాంట్ టు క్లియర్ ప్రిలిమ్స్, మెయిన్స్ ఎట్సెట్రా అన్నీ కూడా ఎట్ ఏ టైంలో క్లియర్ చేయాలి అనుకుంటే దిస్ వరల్డ్ కప్ ఆఫర్ ఏదైతే ఉందో అది మీకు రియలీ ఇట్ విల్ హెల్ప్ యూ అలాట్ విత్ టెస్ట్ సిరీస్ ఆల్సో. ఓకేనా. సో ఎస్, ఐ హోప్ దిస్ ఈస్ వెరీ మచ్ క్లియర్. అండ్ ఈరోజు ఇంకా ఫర్దర్గా ఆలస్యం చేయకుండా ఆర్టికల్స్లోకి ఎంటర్ అయిపోదాం. సో వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్ కరెంట్ అఫైర్స్ ఫర్ గ్రూప్ 1 and 2. అండ్ ఈ క్లాస్ మీకు కవర్ చేస్తుంది శాంతి మేడం. ఓకే, సో ఈరోజు టాపిక్స్ ఏంటేంటో అనేది చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఏంటి అంటే నేషనల్ క్వాంటమ్ మిషన్, సెకండ్ వన్ థావే ఫెస్టివల్, థర్డ్ వన్ సాతి పోర్టల్ అండ్ ఆల్సో యాప్, ఫోర్త్ వన్ తైఫా 1, ఫిఫ్త్ వన్ ముల్లాపేట పోర్ట్. ఎస్పెషల్లీ పోర్ట్ని కవర్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఆంధ్రప్రదేశ్లో ఇది లొకేట్ అయ్యి ఉండడం కారణం అనమాట. ఎందుకంటే వీ హ్యావ్ నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ అలానే రీజనల్ కరెంట్ అఫైర్స్ కూడా అడుగుతారు. సో దట్ ఈస్ ద రీజన్ వై ఎప్పుడైనా నేను స్టేట్ తాలూకా న్యూస్ కానీ చూసానంటే డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు యాడ్ అప్. ఓకే, సో ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసరికి నేను చెప్పినట్టు నేషనల్ క్వాంటమ్ మిషన్ అనమాట. NQM, నేషనల్ క్వాంటమ్ మిషన్. అయితే రీసెంట్లీ ఈ నేషనల్ క్వాంటమ్ మిషన్ కోసం క్యాబినెట్ అనేది అప్రూవల్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఆ అప్రూవల్ అనేది ఇవ్వడం వల్ల ఇండియాలోని ఇప్పుడు ఈ క్వాంటమ్ రిలేటెడ్ సెక్టార్ ఏదైతే ఉందో ఆ క్వాంటమ్ రిలేటెడ్ సెక్టార్ అనేది డెవలప్ అయ్యే స్కోప్ అనేది ఉంది. అయితే ఇంతకీ ఈ క్వాంటమ్ టెక్నాలజీ
అంటే ఏంటి మేడం అనే డౌట్ అనేది మీకు వచ్చి ఉండొచ్చు. సో లిటరలీ ఫస్ట్ క్వాంటమ్ టెక్నాలజీ అంటే ఏంటో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ యొక్క పర్టికులర్ టెక్నాలజీలోని ఇట్ ట్రైస్ టు యూస్ క్వాంటమ్ ఫిజిక్స్ అనేది యూజ్ చేసుకొని యాక్చువల్లీ ఒకవేళ టెక్నాలజీస్ని డెవలప్ చేయగలిగితే దాన్నే క్వాంటమ్ టెక్నాలజీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ టెక్నాలజీస్ అంటే అర్థం ఏంటి? లైక్ ఒక పర్సన్ నుండి ఇంకో పర్సన్కి ఏదైనా సీక్రెట్ ఇన్ఫర్మేషన్ అనేది పంపించాలనుకుంటున్నారు. సో ఆ సీక్రెట్ డేటాను పంపించడానికి వేరియస్ లెవెల్స్లో పంపిస్తారనమాట. సో హ్యాకర్స్కి కనీసం దాన్ని డీకోడ్ చేయడానికి స్కోప్ కూడా ఉండదు. సో అది క్వాంటమ్ ఫిజిక్స్ తాలూకా అప్లికేషన్ యూజ్ చేసుకొని క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. దాన్ని క్వాంటమ్ టెక్నాలజీ అంటారు. అదేవిధంగా ఇన్ఫ్యాక్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటి? నాట్ జస్ట్ 0 or 1 కాకుండా ఇంకా అటామిక్ అండ్ సబ్ అటామిక్ పార్టికల్స్లో కూడా ఒకవేళ పార్టికల్స్ని స్టడీ చేయగలిగితే దాన్నే క్వాంటమ్ సెక్టర్ అంటారు. క్వాంటమ్ కంప్యూటర్లోని నాట్ జస్ట్ 0, 1 కాకుండా దాని మిడిల్లో ఉన్న 0.1, 0.2 ఎట్సెట్రా వాటి ద్వారా కూడా కంప్యూటింగ్ ఒకవేళ సాల్వ్ చేస్తే దాన్నే క్వాంటమ్ కంప్యూటింగ్ అంటారు. అలానే క్వాంటమ్ మెటీరియల్స్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఎనీథింగ్ రిలేటెడ్ టు ఒకవేళ అటామిక్లో కానీ సబ్ అటామిక్ పార్టికల్స్లోని మెటీరియల్స్ కానీ ఒకవేళ డెవలప్ చేయగలిగినట్లయితే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మెడికల్ రిలేటెడ్ కానీ హెల్త్ రిలేటెడ్ కానీ అలాంటి వాటిని క్వాంటమ్ మెటీరియల్స్ అని చెప్పేసి అంటారనమాట. సో క్రిప్టోగ్రఫీలోని అండ్ అలానే కమ్యూనికేషన్లో, సెన్సింగ్లోని వీటన్నిటిలోని కూడాను ఈ క్వాంటమ్ ఫిజిక్స్ తాలూకా రోల్ అనేది ఉంటుంది. సో అలా క్వాంటమ్ ఫిజిక్స్ ద్వారా ఒకవేళ టెక్నాలజీని ఒకవేళ డెవలప్ చేస్తే దాన్నే క్వాంటమ్ టెక్నాలజీ అని చెప్పేసి అంటారనమాట. సో ఈ యొక్క పర్టికులర్ సెక్టర్ ద్వారా మెయిన్లీ ఇట్ ఈజ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. డూ రిమెంబర్ దిస్, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రెజెంట్ ఎవరు? డాక్టర్ జితేంద్ర సింగ్ గారు. సో మెయిన్లీ ఇండియా క్వాంటమ్ తాలూకా టెక్నాలజీలోని టాప్ మోస్ట్ పొజిషన్కి గ్లోబల్ లెవెల్లో వెళ్ళే స్కోప్ అనేది ఉంటుంది. సో ఈ యొక్క పర్టికులర్ మిషన్ని టోటల్ 6,000 crore రూపీస్ ఓకే దీని మీద స్పెండ్ చేయాలనుకుంటున్నారనమాట. సో దాని ద్వారా క్వాంటమ్ తాలూకా టెక్నాలజీలోని ఎస్పెషల్లీ R&D అనేది ఇంక్రీజ్ చేయడానికి. R&D అంటే అర్థం ఏంటి? రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది ఇంక్రీజ్ చేయడానికి అనమాట. అండ్ ఈ యొక్క పర్టికులర్ క్వాంటమ్ మిషన్ తాలూకా ప్రోగ్రామ్ అనేది 2023 నుండి 2030 వరకు కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. ఓకే, లిటరల్లీ లైక్ 7 years ఈ మిషన్ తలకదనమాట. సో దీంట్లోని కమ్యూనికేషన్, హెల్త్, డ్రగ్స్ డిజైన్ కానీ, స్పేస్ అప్లికేషన్ కానీ, ఫినాన్స్ కానీ ఎట్సెట్రా ఇదంతా కూడా డెవలప్ చేస్తారు. దీనివల్ల ప్రెసెంట్ మన ఇండియాలోని ఏవైతే ఇనిషియేటివ్స్ ఉన్నాయో, టేక్ ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ ఇండియా కానీ, స్టార్టప్ ఇండియా కానీ, స్టాండప్ ఇండియా ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నిటికీ కూడా క్వాంటమ్ టెక్నాలజీ అనేది చాలా కీ రోల్ అనేది ప్లే చేసే స్కోప్ అనేది ఉంది. అందుకోసమే దీనికి 6,000 కోట్లు అనేది స్పెండ్ చేస్తూ ఈ మిషన్ని డెవలప్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అయితే గ్లోబల్ లెవెల్లోని వరల్డ్లోని నాట్ జస్ట్ ఇండియా కాకుండా అడ్వాన్స్డ్ ఎకానమీస్ లైక్ చైనా కానీ ఆర్ అదర్వైజ్ అమెరికా కానీ, యూరోపియన్ నేషన్స్ లైక్ ఫ్రాన్స్ కానీ, కెనడా కానీ వీళ్ళందరూ కూడా యాజ్ ఆఫ్ నా క్వాంటమ్ టెక్నాలజీ అనేది యూజ్ చేస్తున్నారు. అండ్ మనకి ఇండియాలోని కూడా బ్రహ్మ అనేది క్వాంటమ్ కంప్యూటర్ అనేది కూడా ఉందన్నమాట. సో అలానే ఇప్పుడు కంప్యూటింగ్లోనే కాకుండా ఈ క్రిప్టోగ్రఫీస్లో కానీ, హెల్త్లో కానీ, ఫినాన్స్లో కానీ వీటిల్లో కూడా క్వాంటమ్ టెక్నాలజీని ఏ విధంగా హెల్ప్ చేయొచ్చు, ఏ విధంగా ఆ టెక్నాలజీని మనం డెవలప్ చేయొచ్చు అనేది ఆ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసమే ఈ నేషనల్ క్వాంటమ్ మిషన్ అనేది లాంచ్ చేయడం జరిగిందనమాట. లిటరల్లీ గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ స్టిల్ 2030 వరకు కూడా 7 years వరకు కూడా దిస్ ఈజ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డాక్టర్ జితేంద్ర సింగ్ గారు. అది మాత్రం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా? So yes, that is what regarding this national quantum computer or mission. Next వచ్చేసరికి థావే ఫెస్టివల్
సో ఒకవేళ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను ఈ బొమ్మ అనేది పెట్టడం జరుగుతుంది, థావే మహోత్సవ్ 2023. ఓకే, సో దిస్ ఈజ్ వాట్. అయితే ఇది మెయిన్ ఎస్పెషల్లీ ఎక్కడ జరుగుతుంది? గోపాల్గంజ్, బీహార్. గోపాల్ గంజ్, బీహార్. సో బీహార్లోని గోపాల్గంజ్ ఏరియాలోని దిస్ ఈజ్ ఎ ఫేమస్ ఫెస్టివల్ అనమాట. అయితే దీన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ అలాంగ్ విత్ డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం వీళ్ళిద్దరూ కలిపి ఈ ఇయర్ 2023లోని ఈ గోపాల్గంజ్ బీహార్లోని ఆర్గనైజ్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో అది ఇంపార్టెంట్, ఎందుకంటే ఎస్పెషల్లీ నేషనల్ మినిస్ట్రీస్ అనే వాళ్ళు ఇన్వాల్వ్ అవడం వల్ల ఈ ఫెస్టివల్ తాలూకా ఇంపార్టెన్స్ అనేది మనకి ఇంపార్టెంట్. మెయిన్ కల్చర్ రిలేటెడ్ ఏ ఫెస్టివల్స్ ఎక్కడ, ఏ స్టేట్కి సంబంధించినవి, దీని తాలూకా ప్రత్యేకత ఏంటి, ఇలాంటివి అడిగే స్కోప్ అనేది ఉంది. ఎస్పెషల్లీ థావే ఫెస్టివల్లోని ఏంటి అంటే ఇండియా నుండి రినౌండ్ సింగర్స్ని కానీ ఆర్ డాన్స్ని కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ బీహార్ తాలూకా డాన్స్ స్టైల్స్ని కానీ ఇవన్నీ కూడా ప్రాపగేట్ చేసే స్కోప్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే దీనివల్ల ఎస్పెషల్లీ టూరిజం అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఈ ఫెస్టివల్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు చూడండి కుంభమేళాలు గట్ట ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఆబ్వియస్లీ ఇంకా పలోమని జనాలందరూ కూడా ఆ పర్టికులర్ ఏరియాస్లో పడిపోతూ ఉంటారు. అదేవిధంగా ఈ ఫెస్టివల్స్లోని మినిస్ట్రీస్ అనేవాళ్ళు ఆర్గనైజ్ చేయడం వల్ల ఎస్పెషల్లీ దీనికి ఈ తాలూకా ఫెస్టివల్కి ఒకేసారి టూరిస్ట్ అనేవాళ్ళు ఇంక్రీజ్ అవుతారు. అదేవిధంగా స్టేట్ రెవెన్యూస్ అనేవి ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఈ ఫెస్టివల్ గ్లోరీ అనేది కూడా పెరుగుతుంది అనమాట. అయితే ఎస్పెషల్లీ గోపాల్గంజ్లోని తావే దుర్గా అనే టెంపుల్ ఉంటుంది. తావే దుర్గా టెంపుల్. సో ఈ తావే దుర్గా టెంపుల్ నియర్ బై ఏరియాలోనే, అంటే ఆ పక్కనే ఈ తావే ఫెస్టివల్ అనేది ఎప్పుడూ కూడా ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. అయితే ఎప్పుడు కూడా ఆర్గనైజ్ చేస్తున్నారు మేడం, అయితే ఇయర్ ఒక్కటే కాదా? నో, సిన్స్ 2012 నుండి కూడాను ఈ యొక్క ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తున్నారనమాట. ఎక్కడ? గోపాల్గంజ్ ఏరియాలోని. సో దీనివల్ల ఎస్పెషల్లీ దీని తాలూకా అంటే ఫెస్టివల్ వాల్యూ అనేది ఇంక్రీజ్ చేయడానికి అండ్ టూరిజం అనేది పెంచడానికి కోసం అని చెప్పేసి అనమాట. అయితే బీహార్ తాలూకా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ తేజస్వి యాదవ్ గారు ఈసారి స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఈసారి ఏప్రిల్లోని ఈ ఫెస్టివల్లోని ఇండియన్ బాలీవుడ్ సింగర్ అయిన హిమేష్ రేషమియా కూడా ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్. బీహార్లోని గోపాల్గంజ్ ఎక్కడ లొకేట్ అయ్యింది అండ్ దీన్ని తాలూకా ఇంపార్టెన్స్ ఏంటి ఎట్సెట్రా ఇదంతా కూడా చూడండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఆల్సో అపార్ట్ ఫ్రమ్ దిస్ వాట్ యూ మస్ట్ టు నో, ఇంకా బీహార్లోని డిఫరెంట్ డాన్స్ స్టైల్స్ అనేవి ఏంటి, ఈ ఫెస్టివల్లోని ఏ డాన్స్ కైండ్ ఆఫ్ అంటే డాన్స్ అనేవి చూపించడం జరిగింది, ఏ సింగింగ్ స్టైల్స్ అనేవి చూపించారు, ఇలాంటివి కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అనేది చేయండి. ఎందుకంటే దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్. నా పర్స్పెక్టివ్లో తావే ఫెస్టివల్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్, ఇన్ విచ్ స్టేట్ అని అడిగే స్కోప్ ఉంది, లేదా బీహార్లో రీసెంట్గా జరిగిన ఫెస్టివల్ గురించి కానీ, ఎస్పెషల్లీ ఎందుకంటే నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో విజిటర్స్ అనేవాళ్ళు రావడం వల్ల అనమాట దీని ఇంపార్టెన్స్ అనేది. ఓకేనా? సో ఐ హోప్ దిస్ ఈస్ వెరీ much clear. And moving to the next article, that is Taifa 1. Okay, yes, 1 second. Taifa 1. So if at all Taifa 1 అని చూడగానే మీకు ఏం గుర్తు రావాలి? కెన్యా తాలూకా ఫస్ట్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. అయితే మేడం ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అంటున్నారు, మరి శాటిలైట్స్లో అన్ని రకాలు ఉన్నాయా? గుర్తుపెట్టుకోండి, శాటిలైట్స్ అనేవి బేసికలీ 2 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి కమ్యూనికేషన్, ఓకే, కమ్యూనికేషన్ కేటగిరీ. ఇంకొకటి వచ్చేసరికి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ అనమాట. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసారా, ఇప్పుడు మీరు ఎక్కడో ఉన్నారు, నేను ఎక్కడో ఉన్నాను, ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను, యూట్యూబ్ ద్వారా మీరు క్లాస్ వింటున్నారు ఎట్సెట్రా. సో అంటే ఇప్పుడు నేను చెప్పేది మీ దాకా రీచ్ అవ్వడానికి ఒక కమ్యూనికేషన్ లైన్ అనేది ఉంది. ఆ కమ్యూనికేషన్ లైన్ని ఎస్టాబ్లిష్ చేసే శాటిలైట్స్నే కమ్యూనికేషన్ బేస్డ్ శాటిలైట్స్ అంటారు. అలా కాకుండా ఎర్త్ అబ్జర్వేషన్
శాటిలైట్స్ అనమాట. సో చూడండి, వెదర్ రిపోర్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పర్టికులర్ ఏరియాలో ఇంత వెదర్ ఉండబోతుంది, ఇప్పుడు వర్షాలు పడబోతున్నాయి, ఇక్కడ ఫ్లడ్స్ అనేవి రాబోతున్నాయి, ఇక్కడ సైక్లోన్ అనేది రాబోతుంది. ఇవంతా కూడా ఎలా తెలుస్తున్నాయి? ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్. బేసికల్లీ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ అనేవి లో ఎర్త్ ఆర్బిట్లో ప్లేస్ చేస్తారు, లో ఎర్త్ ఆర్బిట్లోని. ఎందుకంటే అప్పుడే కదా ఎర్త్ తాలూకా విజిబిలిటీ అనేది ఉంటుంది శాటిలైట్స్కి. లేదు అంటే వాళ్ళకి ఎలా కనబడుతుంది? ఆ శాటిలైట్స్ కనబడకపోతే మనకి ఎలాగ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది? వేరాస్ కమ్యూనికేషన్ శాటిలైట్స్ వచ్చేసరికి హై ఎర్త్ ఆర్బిట్లో పెడతారు. ఎందుకంటే ఎటువంటి అయాన్స్ కానీ ఆర్ అదర్వైజ్ ఎటువంటి మ్యాగ్నెటిక్ పార్టికల్స్ కానీ ఈ సిగ్నల్స్ని ఏ విధంగా కూడా డిస్టర్బ్ చేయకుండా అనమాట. సో దిస్ ఇస్ వాట్ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్. అండ్ ఇప్పుడు తైఫా వచ్చేసరికి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. ఎందుకోసం? కెన్యాలోని ఎటువంటి డిజాస్టర్స్ కానీ ఆర్ అదర్వైజ్ ఎటువంటి టైప్ ఆఫ్ అగ్రికల్చరల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ వీటన్నిటిని తెలుసుకోవడం కోసం ఫస్ట్ ఎర్త్ అబ్జర్వేషన్ ఆఫ్ శాటిలైట్ కెన్యాది తైఫా 1 అనేది వాళ్ళు డిజైన్ చేసుకోవడం అనేది జరిగిందనమాట. అయితే దీని రిలేటెడ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ పెట్టాను చూడండి. దీన్ని తైఫా 1 అంటారు. దిస్ ఈజ్ వాట్ ఈ శాటిలైట్. అయితే దీని అర్థం ఏంటంటే స్వాహిలీ అనమాట. స్వాహిలీ అనేది కెన్యా తాలూకా లాంగ్వేజ్. ఇప్పుడు మనకు ఆంధ్రాలో తెలుగు ఎలానో, లైక్ కేరళలో మలయాళం ఎలానో, అలానే కెన్యాలోని స్వాహిలీ అనేది వాళ్ళ తాలూకా లాంగ్వేజ్ అనమాట. అంటే స్వాహిలీలోని నేషన్ 1 అని అర్థం తైఫా 1 అంటే. అండ్ దీన్ని ఫుల్లీ డిజైన్ చేసింది కానీ డెవలప్ చేసింది కానీ కెన్యా తాలూకా ఇంజనీర్స్. ఏప్రిల్ 11th రోజు దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఎందుకంటే నేను ఏప్రిల్ కరెంట్ అఫైర్స్ అనేవి నేను కవర్ చేస్తున్నాను కాబట్టి డూ రిమెంబర్ దట్. అండ్ దీన్ని లాంచ్ చేసింది ఎవరు? స్పేస్ ఎక్స్. స్పేస్ ఎక్స్ అనేది ఎవరి అండర్లో ఉంది? ఎలాన్ మస్క్. Elon Musk owner SpaceX, and this is a private space agency based in United States of America. Okay. సో దీంతో పాటు వేరియస్ శాటిలైట్స్ కూడా లాంచ్ చేశారు స్పేస్ ఎక్స్. అండ్ లాంచ్ విల్ బి ఫాల్కన్ 9 రాకెట్ అనేది యూజ్ చేయడం ద్వారా ఎక్కడ? వాండెన్బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ ఇన్ కాలిఫోర్నియా. ఓకే. సో తైఫా 1 దేని నుండి లాంచ్ చేశారు? ఎక్కడ లాంచ్ చేశారు? కాలిఫోర్నియా. డూ రిమెంబర్ దట్. అండ్ దీంట్లోని హైపర్ స్పెక్ట్రల్ ఎర్త్ అబ్జర్వేషన్ కెమెరాస్ అనేవి ఉన్నాయి. సో దానివల్ల విజిబుల్ లైట్లో కానీ, అల్ట్రా వైలెట్ కానీ, ఇన్ఫ్రారెడ్ రేస్లో కానీ ఈ స్పెక్ట్రమ్స్లో కూడా ఎర్త్ని అబ్జర్వ్ చేయగలది. సో దట్ కెన్యాలోని ఈవెన్ దో ఒకవేళ క్లౌడ్స్ అవి వచ్చినా అలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే క్లియర్గా అక్కడ విజిబిలిటీ అనేది ఉంటుంది. సో దట్ ఇన్ఫర్మేషన్ అనేది అగ్రికల్చర్ రిలేటెడ్ కానీ ఆర్ అదర్వైజ్ సీడ్స్ గురించి కానీ, డిజాస్టర్స్ గురించి కానీ, అంటే లైక్ సునామీస్ ఆర్ వోల్కెనోస్ ఎక్సెట్రా ఇలాంటి వాటి గురించి, ఎర్త్ క్వేక్స్ ఇలాంటి వాటి గురించి వీళ్ళకి తెలుస్తుంది అనమాట ఈ కెమెరాస్ వల్ల. అండ్ అలానే ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు కాంట్రిబ్యూట్ టు కంట్రీ స్పేస్ ఎకానమీ. సో యాజ్ దిస్ ఈస్ ఎ ఫస్ట్ బేస్డ్ శాటిలైట్ అనమాట. ఇంకా డెవలప్ చేయడానికి వీళ్ళకి ఇంకా స్కోప్ అనేది దొరుకుతుంది. డిజైన్ టు ప్రొవైడ్ ప్రిసైజ్ అండ్ టైమ్లీ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ డేటా. సో కెన్యా రిలేటెడ్ డేటా అనేది యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం కోసం దీన్ని డిజైన్ చేయడం అనేది జరిగింది. సో ఇది ఏ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది? అగ్రికల్చర్ కానీ, ఫుడ్ సెక్యూరిటీ, నేషనల్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ గురించి, ఎన్వైర్మెంటల్ మానిటరింగ్ చెప్పాను కదా, డిజాస్టర్స్ అని, సెక్యూరిటీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. అయితే టోటల్ డెవలప్మెంట్ అండ్ లాంచ్ కాస్ట్ అంతా కూడా కెన్యా బేర్ చేసుకోవడం జరిగింది. దీనికోసం స్వాహిలీ 50 మిలియన్. ఈ స్వాహిలీ అనేది కెన్యా తాలూకా కరెన్సీ అనమాట. ఓకేనా. సో దిస్ ఇస్ వాట్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు దిస్ తైఫా 1 అనమాట. మీకు ఇక్కడే ఒకేసారి అంతా డేటా కూడా కలెక్ట్ చేయడం అనేది జరిగింది. దీనికోసం టోటల్ $372,000 అంటే లిటరల్లీ ఈ యొక్క వాల్యూ అనమాట. సైరో ల్యాబ్స్ ఎంజూరోసాట్ వాళ్ళు డెవలప్ చేసింది. ఏ కాస్ట్ ఆఫ్ 50 మిలియన్ కెన్యా షిల్లింగ్స్. ఐఎమ్ రియలీ సారీ, దిస్ ఈస్ షిల్లింగ్స్ ఆఫ్ కెన్యా కరెన్సీ అనమాట. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇంత కాస్ట్ తోటి వీళ్ళు డెవలప్ చేసుకోవడం అనేది జరిగింది. బట్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం అనమాట వీళ్ళు ఇలా డెవలప్ చేసుకోవడం అనేది.
ఎర్త్ అబ్జర్వేషన్ రిలేటెడ్. ఇట్ ఈస్ నాట్ వరల్డ్లోనే ఫస్ట్ అని కాదు, లేకపోతే ఆఫ్రికాలోనే ఫస్ట్ అని కాదు, కెన్యాలోని ఫస్ట్ అనమాట. అండ్ యూ ఆల్సో నీడ్ టు రిమెంబర్, కెన్యా అనేది ఎక్కడ లొకేట్ అయ్యింది ఆఫ్రికాలోని, దాని చుట్టుపక్కల ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది కూడా గుర్తుపెట్టుకోండి. ఇండియన్ ఓషన్ ఓపెనింగ్ అనమాట కెన్యా అనేది. అండ్ కెన్యా తాలూకా క్యాపిటల్ నైరోబీ. ఓకే, సో ఐ హోప్ దిస్ ఈస్ వెరీ మచ్ క్లియర్ అండ్ మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఐఎమ్ మూవింగ్ టు ది next article, that is really so okay, yes, recently మన అగ్రికల్చర్ మినిస్టర్ అన్నమాట, ఎవరు అగ్రికల్చర్ మినిస్టర్ నరేంద్ర సింగ్ తోమర్ గారు, నరేంద్ర సింగ్ తోమర్ గారు రీసెంట్లీ ఈ సాతి యాప్ ఇంకా పోర్టల్ అనేది లాంచ్ చేయడం అనేది జరిగిందనమాట. అయితే ఈ యాప్ని డిజైన్ చేసింది ఎవరు? నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్, ఎన్ఐసి డెవలప్ చేయడం అనేది జరిగింది. అండ్ దీన్ని లాంచ్ చేశారు. దీని తాలూకా ఫుల్ ఫామ్ ఏంటి అంటే, సాతి తాలూకా ఫుల్ ఫామ్ సీడ్ ఒథెంటిసిటీ traceability and authentication and holistic inventory. సో ఇప్పుడు అగ్రికల్చర్లోని సీడ్స్ కానీ ఆర్ అదర్వైజ్ ఇరిగేషన్ కానీ ఇవన్నీ కూడా చాలా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తాయన్నమాట. సో ఎస్పెషల్లీ సీడ్ తాలూకా అంటే ఇప్పుడు అంటే రైస్కి కానీ వీటికి కానీ వీటన్నిటికీ కూడాను సీడ్ క్వాలిటీస్ అనేవి ఉంటాయి. మంచి క్వాలిటీ సీడ్స్ వేసామనుకోండి, ఆబ్వియస్లీ ఆథెంటికేట్ అంటే ఏదైతే గవర్నమెంట్ అప్రూవ్డ్ ఇలాంటి సీడ్స్ ఉంటాయి కదా, అవి వేసారనుకోండి, దాని నుండి అవుట్పుట్ అనేది కానీ ఆర్ ప్రొడక్షన్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. కానీ ఈ కాలంలో ఏం జరుగుతుంది, చాలా వరకు కూడా ప్రాఫిట్స్ కోసం అని చెప్పేసి టోటల్ సీడ్స్ని కల్తీ చేయడం అనేది జరుగుతుంది. ఇలా కల్తీ అనేది లేకుండా సీడ్ అనేది ఒథెంటిసిటీ కోసం అనమాట. అంటే ఏది గవర్నమెంట్ సీడ్, ఏది కల్తీ సీడ్, ఏది ఎంత ప్రొడక్షన్ ఇస్తుంది దాన్ని తెలుసుకోవడం కోసం ఈ సాతి యాప్ ఇంకా పోర్టల్ అనేది లాంచ్ చేయడం అనేది జరిగింది. ఎవరు? మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్. అండ్ దీన్ని డిజైన్ అండ్ డెవలప్ ఎవరు చేశారు? నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్. సో అథెంటిసిటీ చేయడంలో కానీ, ట్రేసబిలిటీ ఎక్కడ ఏమేమి ఉంటున్నాయి, ఏంటి ఎక్కడ వేస్తే ఎక్కడ మంచిగా ప్రొడక్షన్ వస్తుంది అనేది తెలపడంలో కానీ, అండ్ హోలిస్టిక్ ఇన్వెంటరీ అంటే అర్థం ఏంటి, ఏ సీడ్స్ ఎక్కడ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు రైస్ రిలేటెడ్ సీడ్స్ కావాలి, ఈ సీడ్స్ కానీ ఫర్టిలైజర్స్ కానీ నాకు ఎక్కడ దొరుకుతుంది అనే ఇన్ఫర్మేషన్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఈ విధంగా ఈ ప్లాట్ఫామ్ అనేది అగ్రికల్చరల్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎస్పెషల్లీ సీడ్స్ రిలేటెడ్ కానీ ఫర్టిలైజర్స్ రిలేటెడ్ కానీ వీళ్ళు ఏ విధంగా కూడాను మోసపోకుండా ఉండడం కోసం ఈ యొక్క యాప్ని డిజైన్ చేయడం, డెవలప్ చేయడం అనేది జరిగిందనమాట. అయితే దిస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఉత్తమ్ బీజ్ ప్రోగ్రామ్. ఉత్తమ్ అంటే ఏంటి? హై క్వాలిటీ. బీజ్ అంటే ఏంటి? సీడ్. దిస్ ఈజ్ అండర్ సమృద్ధి కిసాన్ స్కీమ్. సమృద్ధ్ కిసాన్ స్కీమ్ అంటే కిసాన్ అంటే ఎవరు? ఫార్మర్స్ తాలూకా ఇన్కమ్ అనేది డబల్ చేయడానికి ఆర్ అదర్వైజ్ ఇంక్రీజ్ చేయడం కోసం సీడ్స్ అనేవి సీడ్స్ అంటే విత్తనాలు, ఆ విత్తనాలు అనేవి చాలా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది. కాబట్టి దానికోసమే ఎప్పటికప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీటి రిలేటెడ్ అప్డేట్స్ అనేవి తీసుకొస్తూనే ఉందన్నమాట. దాంట్లో పాటుగానే ఈ సాతి పోర్టల్ కూడా నిజం చెప్పాలంటే సీడ్స్, పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్, ఇరిగేషన్ ఇవన్నీ కూడా చాలా వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎవరికైతే ఒకవేళ యాప్ కానీ డౌన్లోడ్ చేసుకోకపోతే ఈవెన్ పోర్టల్ నుండి కూడా దీని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు. అండ్ ఏవి ఒథెంటికేటెడ్ సీడ్స్ ఎక్కడ దొరుకుతాయి, ఎంతెంత దొరుకుతాయి ఏంటి అనే టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది వీటిలో ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా? So yes, that is what important from exam perspective. Last but not least article, but before that I just want to tell you something. ఇప్పుడు మన APPSC Group 2 కోసం అని చెప్పేసి మన LTX క్లాసెస్ వాళ్ళు రీసెంట్ అంటే సిలబస్ ఏదైతే ఉందో దాన్ని
ఇప్పుడు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో నిన్న సెమీస్ అనేవి జరిగింది. సో దాంట్లో న్యూజిలాండ్ని బీట్అవుట్ చేసి ఇండియా డైరెక్ట్గా ఫైనల్స్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. సో దాన్ని సెలబ్రేట్ చేస్తూ ఈ వరల్డ్ కప్ స్పెషల్ ఆఫర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో గ్రూప్ 2 కోర్స్ వచ్చేసరికి 15,000 రూపీస్ వర్త్ కోర్స్ మీకు 5,000 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది ఆఫర్ వచ్చేసరికి కేవలం ఈ 19th వరకు మాత్రమే, టిల్ సండే 19th అనమాట, నవంబర్ వరకు కూడాను. అయితే కోర్స్ వచ్చేసరికి మాత్రం మీకు 1 year వ్యాలిడిటీ అనేది వస్తుంది. సో దీని రిలేటెడ్ మీరు ఎన్నిసార్లు వీడియోస్ అయినా యాక్సెస్ చేయొచ్చు అండ్ యూ కెన్ గెట్ ఇన్ఫర్మేషన్ ఎనీథింగ్ రిలేటెడ్ టు ఏపీఎస్సి గ్రూప్ 2. అండ్ ఎగ్జామ్ అనేది వెరీ సూన్ ఉంది. ఏ విధంగా మనం మ్యాచెస్ కానీ సెమీస్ కానీ అవన్నీ బీట్అవుట్ చేసుకొని ఫైనల్స్లో ఏ విధంగా ఇండియా అయితే రీచ్ అయిందో అదేవిధంగా ప్రిలిమ్స్ మెయిన్స్ అవన్నీ కూడా మీరు క్లియర్ చేసి LTX క్లాసెస్ నుండి యూ నీడ్ టు గెట్ ఫైనల్లీ ఎ ర్యాంక్ ఇన్ ఏపీఎస్సి గ్రూప్ 2. దానికోసం ఇది మీకు డెఫినెట్లీ హెల్ప్ అనేది చేస్తుంది. దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో లాస్ట్ ఆర్టికల్ మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది, మూలాపేట పోర్ట్. మూలాపేట పోర్ట్. సో దిస్ ఈస్ బేసికలీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనమాట. సో రీసెంట్లీ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు, అది మీకు ఎలాగా తెలిసిందే, జగన్మోహన్ రెడ్డి గారు 4 ప్రాజెక్ట్స్ అనేవి ఎక్కడ శ్రీకాకుళంలోని లాంచ్ చేయడం అనేది జరిగింది. సో దాంట్లో పార్ట్గానే ఒకటి మూలాపేట గ్రీన్ఫీల్డ్ పోర్ట్. మేడం గ్రీన్ఫీల్డ్ పోర్ట్ అంటున్నారు. యాక్చువల్లీ పోర్ట్స్లో జనరల్లీ 2 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి ఏంటి గ్రీన్ఫీల్డ్, ఇంకొకటి ఏంటి బ్రౌన్ ఫీల్డ్ అని అంటారు. గ్రీన్ఫీల్డ్ అంటే అర్థం ఏంటి? న్యూ పోర్ట్ ప్రాజెక్ట్ అయితే దాన్ని గ్రీన్ఫీల్డ్ అంటారు. లేదా ఎగ్జిస్టింగ్ పోర్ట్స్ అయితే దాన్ని డెవలప్ చేస్తే బ్రౌన్ ఫీల్డ్ అని చెప్పేసి అంటారు. ఇప్పుడు ఒక కొత్త పోర్ట్ని మూలాపేటలో స్టార్ట్ చేయబోతున్నారు. ఎందుకంటే శ్రీకాకుళం ఈజ్ బ్లెస్డ్ విత్ లాంగ్ కోస్ట్ లైన్స్. సో ఈ పోర్ట్ డెవలప్మెంట్ ద్వారా ఇక్కడ ఏంటి అంటే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అవి చేయడానికి కానీ ఆర్ అదర్వైజ్ ట్రేడ్ అండ్ కామర్స్ ఏదైతే మూలాపేట నుండి డెవలప్ చేయడానికి, సో దాట్ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది పెరుగుతుంది, ట్రేడ్ కామర్స్ పెరుగుతుంది, శ్రీకాకుళం రెవెన్యూస్ పెరుగుతుంది, ఓవరాల్ ఆంధ్రప్రదేశ్ రెవెన్యూస్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం కోసం అనమాట. అండ్ అలానే ఇంకొకటి ఏంటి అంటే అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకా ఒక 3 ప్రాజెక్ట్స్ అనేవి చేస్తున్నారనమాట. అదే ఏంటి అంటే లాంగ్ కోస్ట్ లైన్ ప్రాజెక్ట్స్ అనమాట. దే ఆర్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎస్పెషల్లీ ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనమాట. ఇరిగేషన్ అంటే వాటర్ సప్లై కోసం లైఫ్ లైన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడ? మహేంద్ర తనయా రివర్ పైన, మహేంద్ర తనయా రివర్ పైన. అండ్ అలానే ఇంకొకటి వచ్చేసరికి మీకు ఏంటి అంటే మహేంద్ర తనయా పోర్ట్తో పాటు ఇంకా మీకు డెవలప్ చేయడం అనేది జరుగుతుంది. జస్ట్ గివ్ మీ ఏ సెకండ్. ఎస్, గొట్టా బ్యారేజ్ అనేది కూడా దీన్ని కూడా డెవలప్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకా ఏంటి అంటే ఆల్మోస్ట్ హీరా మండలం రిజర్వాయర్, హీరా మండలం రిజర్వాయర్. సో ఈ 4 ప్రాజెక్ట్స్ని కూడా డెవలప్ చేస్తున్నారు. అండ్ ఈ మూలాపేట పోర్ట్ కోసం ఆల్మోస్ట్ 4,360 crores 4,362 కోట్లు అనేది స్పెండ్ చేయడం అనేది జరుగుతుంది. సో దాట్ ఏంటి ట్రేడ్ కామర్స్ అవి ఇంక్రీజ్ చేయడానికి, ఫార్మర్స్ తాలూకా రెవెన్యూ అనేది ఇంక్రీజ్ చేయడానికి, అలానే ఓవరాల్ శ్రీకాకుళం తాలూకా రెవెన్యూస్ అనేది డెవలప్ చేయడానికి. అండ్ శ్రీకాకుళంలోని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డిపెండింగ్ అపాన్ ఫిషింగ్ అనమాట. ఆ ఫిషింగ్ సోర్సెస్ని కూడా ఇంక్రీజ్ చేయడం కోసం ఇరిగేషన్ సెక్టర్ కానీ బ్యారేజెస్ అవి కన్స్ట్రక్ట్ చేయడం కానీ వీటన్నిటి ద్వారా డెవలప్ చేయాలనుకుంటున్నారు. సో దిస్ ఈజ్ వాట్ ఎస్పెషల్లీ ఇది ఆంధ్రప్రదేశ్లో అయ్యి ఉండడం వల్ల దీని ఇంపార్టెన్స్ అనేది మనకి ఎక్కువ ఉంటుంది, విచ్ యూ నీడ్ టు రిమెంబర్. ఓకే, సో ఎస్, దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే స్టూడెంట్స్ అండ్ ఐ హోప్ దిస్ ఈజ్ వెరీ మచ్ క్లియర్. అండ్ వీటి బేసిస్ ఒక క్వశ్చన్ అనేది మనం చూడటానికి ట్రై చేద్దాం. ఈరోజు క్వశ్చన్ వచ్చేసరికి ఎస్, థావీ ఫెస్టివల్
recently seen in the news held in ఎక్కడ? ఏ ఉత్తరప్రదేశ్, బి మధ్యప్రదేశ్, సి ఛత్తీస్గఢ్, డి బీహార్. సో కింద కామెంట్ బాక్స్లో మీ ఆన్సర్ అనేది మెన్షన్ చేయండి. ఓకేనా? సో ఎస్, దిస్ ఇస్ ఇట్ ఫర్ టుడే స్టూడెంట్స్. హ్యావ్ ఎ గుడ్ డే. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూర్ ప్రిపరేషన్. టుమారో వీ షల్ మీట్ అగైన్.